వీర హనుమాన్ తరువాయి భాగం. హనుమంతుడు సూక్ష్మ రూపంలో నిరాటంకంగా పాతాళలంక సింహద్వారం దాటి నగరంలో ప్రవేశించాడు. అతడికి ఒక దిక్కు నుంచి పెద్ద కోలాహలం వినిపించింది. అతడు ఆ దిక్కుకేసి వెళ్ళాడు. ఒక చోట పెద్ద పర్వత గుహను అద్భుత శిల్పంతో కాళికాలయంగా నిర్మించారు. ఆలయ ప్రాంగణమంతా తోరణాలతోనూ మణిదీపాల కాంతులతోనూ వెలిగిపోతున్నది. మైరావణుడి సేవకులైన రాక్షసులు మద్యంతో నింపిన కుండలను వరసలుగా పేరుస్తూ, శివాలెత్తి పాడుతూ, చిందులు తొక్కుతూ పెద్ద కోలాహలం చేస్తున్నారు. ఆలయం ముందు డప్పులు, డమరులు, రుంజులు మోగుతున్నవి. రామలక్ష్మణులు తెల్లవారుజామున కాళీకి బలి ఇవ్వబోతున్నారని హనుమంతుడు గ్రహించాడు. వెంటనే అతడు బల్లి పిల్లంతా అతి సూక్ష్మ రూపంతో కాళికాలయం గర్భగుడిపైకి వెళ్ళాడు. అక్కడ కాళీ విగ్రహం పాదాలు అభిషేకించే ద్రవాలు పోయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. విగ్రహానికి సూటిగా గుండ్రని రంధ్రం ఉన్నది. హనుమంతుడు దానిలో నుంచి గర్భాలయంలోకి దూకాడు. కాళికా విగ్రహం ఉగ్ర స్వరూపంతో చాలా ఎత్తుగా ఉన్నది. హనుమంతుడు విగ్రహం ఎదురుగా నిలబడి, ఓ మహాకాళి, నువ్వు రామలక్ష్మణులనే బలి కోరుతున్నావా అని రౌద్రంగా గర్జించాడు. ఆ వెంటనే కాళికాదేవి సౌమ్య రూపంతో ప్రత్యక్షమై, హనుమంతుడా, మైరావణుడు ఆయువు తీరిపోయే కాలం సమీపిస్తున్నది, నీకు జయం కలుగుతుంది అని ఆశీర్వదించి అంతర్ధానమైంది. హనుమంతుడు ఆ మాటలకు చాలా సంతోషించి గర్భగుడి లోపల తలుపులు బిగించి కాళీ విగ్రహం వెనకకు చేరి జరగబోయే దానికోసం నిరీక్షించసాగాడు. ఆ సమయంలో మైరావణుడి రాణివాసంలో చాలా సందడిగా ఉన్నది. అక్కడ రామలక్ష్మణులు బలి అనంతరం చంద్రసేనతో మైరావణుడికి జరగబోయే వివాహం కోసం పెద్ద ఎత్తున సన్నాహాలు సాగుతున్నాయి. రాణివాసం పాలకురాలు కంటికి అనే రాక్షసి. అది చంద్రసేనకు అలంకరణలు చేస్తూ మధ్య మధ్య ఆమెను బుగ్గపోట్లు పొడుస్తూ మైరావణుడి గొప్పదనాన్ని గురించి తెగ వాగుతున్నది. భవన ప్రాంగణంలో పెద్ద కోలాహలం బయలుదేరింది. రామలక్ష్మణులు ప్రతిమాకారాల నుంచి మామూలు స్వరూపంలోకి మార్చబడ్డారు. వాళ్ళనిద్దరినీ ఒక బండి మీద ఎక్కించి పొడువాటి కొయ్యకర్రలకు తాళ్లతో గట్టిగా బిగించి కట్టారు. వాళ్ళ శరీరాలు ఎర్రని జపపుష్పాలతో అలంకరించబడ్డాయి. బండిని కాళ్ళుగల భూత సర్పాలు ఈడుస్తున్నవి. రాక్షసులు రామలక్ష్మణులను పెద్ద ఊరేగింపుతో కాళికాలయానికి తీసుకుపోతున్నారు. రాక్షసులు పెట్టే కేకలు విని దానికి కారణమేమిటో గ్రహించిన చంద్రసేన చివాలను లేచి కంటకి వారించే లోపలే భవన ప్రాంగణం దాటి వీధిలోకి పరిగెత్తింది. ఆమెకు పసుపు బట్టలతో ముఖానికి ఎర్రటి సింధూరం పూయబడిన రాముడు కంటబడగానే గుండెలవిసి కూలపడి మూర్చబోయింది. చంద్రసేనను అనుసరించి వస్తున్న కంటకి ఇది చూసి ఎక్కడలేని కోపంతో కొరడా తీసుకొని మూర్ఛలో ఉన్న చంద్రసేనను ఎడాపెడా కొట్టడం ప్రారంభించింది. కానీ ఎంతకు చంద్రసేనలో చలనం కనపడకపోయేసరికి విసిగి ఆమెను ఎత్తుకుపోయి భవనంలోని ఒక గదిలో బంధించింది. కంటకి కాళికాదేవి పాదతీర్థ ప్రధాన అర్చకురాలు. ఆ పని చూసేందుకు ఆమె ఆలయంలోకి పరిగెత్తింది. మైరావణుడు గాని అహిరామణుడు గాని దేవి పాదతీర్థమని పిలువబడే మద్యాన్ని కంటకి చేతి మీదుగా తాగవలసిందే. రాక్షసులు కాళీని మద్యంతో అభిషేకించడం మొదలుపెట్టారు. గుండ్రని రంధ్రంలో నుంచి ధారగా పడుతున్న మద్యాన్ని చూసి హనుమంతుడు అసహించుకొని గర్భాలయం ఎత్తున దేహాన్ని పెంచి, ఇక మద్యాన్ని ఆపి పాలతో అభిషేకించండి అని కాళీ మాట్లాడుతున్నట్లుగా అరిచాడు. హనుమంతుడు ఇలా అనగానే దేవాలయంలో వెలుపల కోలాహలం ఒక్కసారిగా ఆగిపోయింది. కాళీ మద్యం వద్దనటం రాక్షసులందరికీ ఆశ్చర్యం కలిగించింది. సోమసూత్రం గుండా తీర్థకుండంలో పడే మద్యాన్ని తాగేందుకు పానపత్రాలతో రాక్షసులు సిద్ధంగా ఉన్నారు. బండి మీద తాళ్లతో కట్టుబడి ఉన్న రాముడు లక్ష్మణుడి కేసి చూసి చిరునవ్వు నవ్వాడు. కంటకి మైరావణుడి కేసి దిగాలు పడుతూ చూసింది. మైరావణుడు ఎక్కడలేని ఆశ్చర్యంతో కళ్ళింత చేసి పక్కనే ఉన్న అహిరావణుడి కేసి చూశాడు. అహిరావణుడు తల పంకించి, తమ్ముడా మైరావణ, ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. రామలక్ష్మణులు సాత్విక మూర్తులు గదా, మద్యానికి సాత్విక ఆహారం కోరగానే అవుతుంది. అందుకే దేవి పాలు కావాలంటుంది అన్నాడు. అన్నా, బాహుగా చెప్పావు. నిత్యం దేవి పాదతీర్థ మద్యాన్ని తాగే నీలాగా మాకు ఆమె ఆంతర్యం ఎలా తెలుస్తుంది అని మైరావణుడు రాక్షసులను కాళీని పాలతో అభిషేకించమని ఆజ్ఞాపించాడు. రాక్షసులు పెద్ద పెద్ద పాత్రల్లో పాలు తెచ్చి కాళీదేవిని అభిషేకించసాగారు. హనుమంతుడు తీర్థకుండానికి పైగా ఉన్న రంధ్రం దిగువగా నోరు తెరిచి ధారగా పడుతున్న పాలని తాగడం ప్రారంభించాడు. అతడికి ఉత్సాహము బలము కలిగాయి. కొంతసేపటికి అభిషేకం పూర్తయింది.
మైరావణుడు ఉత్సాహంగా గర్భగుడి తలుపులు దగ్గరికి పోయి మోకరిల్లి, కాళీమాత, నీ దర్శనం చేసుకునేందుకు అనుజ్ఞ కావాలి అన్నాడు. వెంటనే లోపల నుంచి గంభీర స్వరంలో, మైరావణ, ముందుగా నీ అన్న అహిరావుణ్ణి ఫల పుష్ప నైవేద్యాలతో అర్చనకు పంపు అన్న మాటలు వినిపించినాయి. మైరావణుడు తన అన్న దగ్గరికి వచ్చి, అన్నా, మాతకు నీవంటేనే ఎక్కువ వాత్సల్యం. ఆమె నిన్ను నైవేద్యాలతో రమ్మని ఆజ్ఞాపిస్తున్నది అని చెప్పాడు. అహిరావణుడు పర్వతం లాంటి తన దేహాన్ని అటూ ఇటూ ఊపుతూ ఫలపుష్పాలు, ఇంపైన భక్ష్యాలు, బంగారు పాత్రలో మధువు తీసుకొని తలుపుల దగ్గరికి వెళ్ళాడు. హనుమంతుడు ముందుగానే లోపల గడియ తీసి ఉంచాడు. అహిరావణుడు తలుపులు వెనక్కు నెట్టి లోపల ప్రవేశించగానే తలుపులు రెండు చప్పున మూసుకున్నాయి. అహిరావణుడు తాను తెచ్చిన నైవేద్యాలను దించబోతున్నంతలో హనుమంతుడు అతని గొంతు వడిసి పట్టుకొని బలంగా నొక్కి కిక్కురు మనకుండా అతన్ని చంపేశాడు. తరువాత హనుమంతుడు అహిరావణుడు తెచ్చిన ఫలభక్ష్యాలను తృప్తిగా తిని బంగారు కలశంలోని మధువును తాగాడు. ఇప్పుడు అతడికి మరింత ఉత్సాహోద్రేకాలు కలిగాయి. హనుమంతుడు చుట్టూ ఓ మారు కలియ చూసి అహిరావణుడు కలేబరాన్ని గర్భగుడిలోని ఒక చీకటి మూలకు తన్ని, మైరావణ, ఇప్పుడు రామలక్ష్మణులు లోపలికి పంపు. నా ప్రియభక్తుడు అహిరావణుడు వాళ్ళ చేత ముందు నాకు మంత్రయుక్తంగా పూజ చేయించాలి అని కేకవేసి తలుపులకున్న గడియను తీసి ఉంచాడు. మైరావణుడు రామలక్ష్మణులను గర్భగుడిలోకి నెట్టాడు. కాళికా విగ్రహం వెనక దాగి ఉన్న హనుమంతుడు చిన్న గొంతుతో, రఘువీరులారా, ముందు తలుపులకు లోపల గడిపెట్టి తయారుగా ఉండండి అన్నాడు, కాళి పలుకుతున్నట్లుగా. ఆ మాటలు విని లక్ష్మణుడు ఆశ్చర్యపోతూ రాముడి కేసు చూశాడు. రాముడు మందహాసం చేసి, లక్ష్మణ, ఇంకా సంగతి అర్థం కాలేదా? ముందు తలుపులు గడిపెట్టు అన్నాడు. లక్ష్మణుడు తలుపులు బంధించగానే, ఇక విగ్రహం వెనక్కు రండి అన్న మాటలు వినిపించినాయి. రామలక్ష్మణులు కాళీ విగ్రహం వెనక్కు పోయి హనుమంతుని చూసి పరమానందం చెందారు. లక్ష్మణుడు ఇంకా దిక్కులు చూస్తూ ఆశ్చర్యంలో ఉండటం గమనించిన రాముడు, లక్ష్మణ, కాళికాదేవి తనకు మద్యంతో అభిషేకం వద్దన్నప్పుడే గర్భగుడిలో మన హనుమంతుడున్నాడని నేను గ్రహించాను అన్నాడు. రాముడిలా చెప్పిన తర్వాత లక్ష్మణుడికి సంగతి సందర్భాలు అర్థమైనవి. హనుమంతుడు రామలక్ష్మణులకు కాళికా విగ్రహం ముందు పూజ కోసం పెట్టిన సరికొత్త విల్లులు, అమ్ముల పదులు చూపించాడు. రామలక్ష్మణులు విల్లుంబులు తీసుకున్నారు. హనుమంతుడు తన శరీరాన్ని పెంచి రామలక్ష్మణులను భుజాల మీద ఎక్కించుకొని విగ్రహం ముందున్న బాణాలన్నింటినీ కట్టగా కట్టి పట్టుకున్నాడు. గర్భాలయం వెలుపల రాక్షసులు పెద్ద కోలాహలం చేస్తున్నారు. వాళ్లకు రామలక్ష్మణులు బలి చూడాలని ఆతృతగా ఉన్నది. బలిగ్గాను పెట్టిన ముహూర్తం దాటిపోతున్నది. అయినా గర్భగుడిలో ఉన్న రామలక్ష్మణులను అహిరావణుడు బయటికి తెచ్చే సూచనలు కనపడలేదు. గర్భగుడిలో ఏదో మోసం జరిగి ఉంటుందని అనుమానం ముందుగా కంటకి కలిగింది. ఆ రాక్షసి జాగ్రత్తగా తలుపు సందులో నుంచి చూసింది. దానికి ఎక్కడా కాళీని అభిషేకించిన పాలు, ఆలయంలో పడిన సూచనలే కనిపించలేదు. అంటే దాని అర్థం గర్భాలయంలో ఎవరో ప్రమాదకరుడైన శత్రువు చేరాడనమాట. కంటకి ఇలా ఆలోచిస్తూనే కీచుమంటూ పెద్దగా అరిచింది. రాక్షసులు దాని చుట్టూ మూగి, లోపల నీకేం కనబడింది? కాళీమాత నిన్ను బలికోరిందా అని అడిగారు. ఆ ప్రశ్నకు కంటకి మరింత పెద్దగా అరిచి, ఓరి మందమతులారా, మన కళ్ళ ముందే పెద్ద మోసం జరిగిపోయింది. మన రహస్యాలను శత్రువులకు చెప్పే మనిషి ఒక్కరే ఉన్నారు. అది చంద్రసేన. కొరడాతో దాని ఒళ్ళు చితకబాదితే గాని అది నిజం చెప్పదు అంటూ చంద్రసేన ఉన్న మందిరం కేసి పరుగులు తీసింది. కంటకి మాటలు విన్న రాక్షసులు దిగాలు పడిపోయి ఒకరి ముఖాలొకరు చూసుకోసాగారు. ఆ రాక్షసి అనుమానించినట్లే నిజంగానే గర్భాలయంలో ఎవరైనా శత్రువు చేరాడా? మహాబలుడైన మైరావణుడు పాలించే పాతాళ లంకను చేరగల శత్రువులెవరు? ఇలా ఆలోచిస్తూ రాక్షసుల్లోని కొందరు ధైర్యవంతులు గర్భాలయ ద్వారం కేసి నడిచారు. వాళ్ళు తలుపుల మీద చెయ్యి వేసే అంతలో లోపల నుంచి హనుమంతుడు పెద్దగా సింహనాదం చేసి ద్వారం కూలేలాగా కాలితో గట్టిగా తన్ని బయటకొచ్చాడు. హనుమంతుని చూస్తూనే రాక్షసులు మోసం మోసం అంటూ కేకలు పెట్టారు. హనుమంతుడు భుజాల మీద ఉన్న రామలక్ష్మణులు రాక్షసుల మీద బాణవర్షం కురిపించసాగారు. రాక్షసులు హాహాకారాలు చేస్తూ చెల్లా చెదురుగా పారిపోవడం ప్రారంభించారు. కాళికాలయం ముందు నిలబడి తన ముఖ్య అనుచరులతో మాట్లాడుతున్న మైరావణుడు తల తిప్పి హనుమంతుడు భుజాల మీదున్న రామలక్ష్మణులను చూస్తూనే పెద్దగా హూంకరించాడు. ధనుర్బాణాలు తీసుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు. రామలక్ష్మణులు ఇనుమండించిన ఉత్సాహంతో మైరావణుడి మీద బాణాలు ప్రయోగించారు. ఆ బాణం దెబ్బలు తగిలి మైరావణుడి శరీరం నుంచి కారి కింద పడే ప్రతి రక్త బిందువు నుంచి ఒక్కొక్క మైరావణుడు పుట్టుకు రాసాగాడు. వాళ్ళు కూడా మైరావణుడిలాగానే ఓంకార ధ్వనులు చేస్తూ
రామ లక్ష్మణుల మీద బాణప్రయోగం చేయసాగారు. రామలక్ష్మణులు ఇది చూసి ఆశ్చర్యచికిత్సులై హనుమంతుడితో, హనుమంతుడా, ఏమిటి వింత? ఇంతమంది మైరావణులను రక్తపు చుక్క నేల పడకుండా వధించడం ఎలా అన్నారు. ఆ ప్రశ్నతో హనుమంతుడికి సువర్చలాదేవి చెప్పిన చంద్రసేన గుర్తుకొచ్చింది. హనుమంతుడు 1-2 మాటల్లో సంగతి రామలక్ష్మణులకు చెప్పి ఆకాశంలోకి ఎగిరి ఒక ఎత్తైన చోట రామలక్ష్మణులను దించి తాను చంద్రసేన ఉండే భవనం కేసి పరుగు తీశాడు. రామలక్ష్మణులు లక్షల సంఖ్యలో పుట్టుకువచ్చిన మైరావణ ముఖం మీద ఎడాపెడా బాణాలు ప్రయోగిస్తూనే ఉన్నారు. ఇదండి వాళ్ళ కథ. తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.